హాయ్ అండి అందరికీ. ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మాకైతే వర్షం పడింది నిన్న నైట్ కర్నూలులో. చూపిస్తాను. క్లీన్ చేసే పని అయితే తప్పింది, అయినా సరే ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే అంటే నైట్ పడింది, ఇంకా ఆరిపోయి ఉంటుంది కూడా. ఇప్పుడైతే 7 ఆ టైం అవుతుంది. అంటే 6:30కి అంతా లేచాను. ఇంక ఈరోజు ఎర్లీగా అయితే లేచాను, స్కూల్ లేదు కదా కొంచెం. లేకపోయినా ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వర్షం పడిందని చెప్పాను కదండి, ఇక్కడ చూడండి. ఇదంతా క్లీన్ అయిపోతుందిలే అనుకున్నాను, కానీ మట్టి ఇంకా అలాగే ఉండిపోయింది. క్లీన్ చేసే పని తప్పుతుంది అనుకున్నాను, కానీ ఇంకా మట్టి చూడండి ఇదంతా అయితే వచ్చేసింది ఇలాగా. ఇదిగోండి, వాషింగ్ మిషన్ మీద వాటిపైన కూడా పడింది, అది కూడా క్లీన్ చేసేయాలి. ఇంక ఇక్కడ వచ్చేసి పొరక ఇక్కడ పడింది. గాలి ఇంకా ఇది ఏమంటారు, ఉరుములు మెరుపులు చాలా ఉన్నాయి నైట్. ఫ్లోర్ అయితే క్లీన్ చేసేయాలి. సన్లైట్ ఎదురుగా అయితే వచ్చేస్తుంది. ఫ్లోర్ అయితే క్లీన్ చేసేయాలి ఫస్ట్. మా పిల్లలు అయితే వాళ్ళ నాన్న కోసము ఎప్పుడెప్పుడు నిద్ర లేస్తాడా, ఎప్పుడెప్పుడు షాప్కి వెళ్దాం అన్నట్లుగా అయితే చూస్తున్నారు. స్కూల్ ఉన్నప్పుడు అయితే 8కి అలాగా లేస్తారు. స్కూల్ లేనప్పుడు మాత్రం చూడండి 6:30, 7కి అంతా లేచేశారు. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ అయితే చెప్పాను కదండి, కంటిన్యూ చేసేస్తాను. ఇంకా అవన్నీ తుడిచేయాలి, వాషింగ్ మిషన్ అవన్నీ. పడిందిలే నాన్న, ఎందుకోసం వాటర్ వచ్చినోడు. వద్దులే అమ్ములు, వర్షం పడినా సరే మా అమ్ములకు తెలియదు కదా, నైటు ఈమె తొందరగా పడుకుంది. మళ్ళీ వాటర్ అయితే పోస్తుంది, ఎక్కువ పోయకూడదు నాన్న. ఇవి చెప్పాను కదండి, ఊరికి వెళ్ళినప్పుడు మొత్తం ఎండిపోయాయి మొక్కలు. ఇంక ఇవి మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఏమో, వాడిపోయాయి మొత్తము. వచ్చేసి మా పెద్ద పాప అయితే కసు కొట్టుకొని వచ్చేసిందండి బయట. ఇప్పుడైతే ఇంకా నేనైతే లోపలైతే కొట్టేసేయాలి. ఇంక ట్రైపాడ్ కూడా పెట్టేసుకున్నాను రెడీగా. ఇంకా ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. ఇంక ఇప్పుడైతే మార్నింగే ఇంకా కస అయితే కొడుతున్నానండి. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 7:30 అలాగా అవుతుంది టైము. అక్కడ కనిపిస్తుంది కదా వాచ్లో. ఇంకా ఇక్కడ టీవీ కింద అయితే కనిపిస్తున్నాయి కదండి ఇవి వాచ్, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ. ఇక్కడ శీలలు అవేం లేవు, అందుకనేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసాను. అంటే సో ఇది ఉంటుంది కదండి, నార్మల్గా టీవీ యూనిట్ కూడా అంత పెద్దగా అయితే లేదు కాబట్టి ఇవన్నీ మిగిలిపోయాయి. ఇంకా అలాగ అన్నీ తీసి పెట్టేసాను. ఏం చేస్తాము, ఇంకా ఇక్కడైతే కస అయితే కొట్టుకొని అయితే వచ్చేస్తున్నాను. మా పెద్ద పాప బయట కొట్టేలోపు నేను లోపల కొట్టేసి ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసేస్తాను. ఇంకా డైలీ ఫ్లోర్ క్లీన్ అయితే చేస్తానండి. ఇంకా ఒకరోజు కూడా గ్యాప్ ఇవ్వను. ఎంత తుడిచినా సరే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా అంతా పడేస్తుంటారు కదా. ఇక్కడ సోఫా కింద కూడా ఏవేవో పడేసింటారు, అంతా జరిపేసి క్లీన్ చేద్దాం అన్నట్లుగా 1 వీక్ ఒకసారి ఇలా సోఫా పక్కకు జరిపేసి క్లీన్ చేస్తుంటాను. ఇంకా నార్మల్గా డైలీ అయితే నార్మల్గా క్లీన్ చేసేస్తుంటాను, అంటే కసు కొట్టేస్తుంటాను. ఇంక ఇక్కడైతే ఇంకా సోఫా అన్నీ జరిపేశాను. ఈ హౌస్కి సోఫా కరెక్ట్ సెట్ అయిందండి. ఇంకా ఇంతకుముందు నా హాల్ పెద్దగా ఉండేది కదా, సోఫా ఎక్కడ పెట్టినా సోఫా చిన్నగా కనిపించేది. ఇంకా అలాగా అయినా బాగుండేది. నార్మల్గా చైర్స్ అన్నీ వేసేదాన్ని కదా. ఇక్కడ ఈ హౌస్కి ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కాబట్టి సోఫా అయితే ఇక్కడ సెట్ అయిపోయింది. ప్లేస్ ఎక్కువ అయితే తీసుకోలేదు. ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఉంది కదా, అలాగే బాగుంటుంది ఎంట్రెన్స్లో వచ్చేటట్లు ఇలాగా. ఇంకా ఇది కూడా పోయింది, మా పిల్లలు అంతా పీకి పడేశారు. ఇంకా కొన్ని రోజులు యూజ్ చేశాక ఇది ఇంకా నార్మల్గా చైర్సే యూజ్ చేస్తాను. చైర్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి వేసాను. ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అన్నట్లుగా డస్ట్ అయితే వచ్చేసింది. ఇంకా సోఫా అయితే డైలీ సర్దుతుంటాను. ఇంకా ఇవి ఉన్నాయి కదండి పిల్లోస్, నేనే కుట్టేశాను. అవైతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ 3 యూజ్ చేస్తాను. ఇవి కూడా పక్కకైతే పెట్టేశాను. మామూలు వాళ్ళు వీటితో కూడా ఆటలు ఆడుతుంటారు. ఇంకేం చేస్తాము, పిల్లలతో అవ్వదు కదా. ఇంక ఇక్కడ మా చిన్న పాప కూడా బయటికి వెళ్ళేసింది. గొడవ పడాలి కదా, వాళ్ళ అక్క బయట ఏదన్నా చేస్తూ ఉంటే, అందుకనేసి వెళ్ళింది. ఇంకా అయిపోయిందంటే కసు కొట్టడము, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని రాపో అనేసి చెప్పాను. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు నిద్రలేస్తాడో ఎప్పుడెప్పుడు మ్యాగీ అండి, మ్యాగీ ఎందుకు అంత ఇష్టమో నాకైతే తెలీదు. పిల్లలకి మ్యాగీ చేయమ్మా అనేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా ఈరోజు అయితే మ్యాగీ ప్రిపేర్ చేద్దాం అన్నట్లుగా, ఇంకా తెచ్చుకోలేదు, షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నట్లుగా ఉన్నారు. సర్లే అనేసి ఇంకా టిఫిన్ ఒకవేళ చపాతి అలాంటివి అయితే ఇంకా నేను ఫాస్ట్గా కసు కొట్టేసి ఇంకా ప్రిపేర్ చేసేస్తాను. వీళ్ళు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే నా వర్క్స్ అయితే చేసుకుంటాను. అంటే స్కూల్ లేకపోతే నేను కూడా కొంచెం అంత త్వరగా అయితే నిద్ర లేవనండి. నార్మల్గా స్కూల్ లేకపోతే
ఇంకా అంటే స్కూల్ ఉన్నప్పుడైతే తొందరగా లేచేసి టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ ఉంటాయి కదా. స్కూల్ ఉన్నప్పుడైతే ఇంక ఇలాగా లేచేస్తాను. స్కూల్ లేనప్పుడు ఇంకా నిదానంగా అయితే టిఫిన్ 9కి అలాగైతే తినేస్తాము. ఇక్కడ కస అయితే అంతా చూడండి ఎంత డస్ట్ అయితే ఉండిందో. ఇంకా అలాగా మొత్తం అయితే క్లీన్ చేసేసి ఇంకెత్తేస్తున్నాను మొత్తము. ఇదంతా డస్ట్ మొత్తము అంటే డస్ట్బిన్లో వేసేసి అప్పుడప్పుడు బయట తీసుకెళ్ళి వేసేస్తుంటాను. ఇంక ఇలాగా కసు కొట్టడం అయితే అయిపోయిందండి ఫైనల్గా. మా పిల్లలకి కొట్టడానికి రాదు, మా పెద్ద పాపకి కసు కొట్టడానికి. అందుకనేసి ఇంట్లో నేనే కొడతాను. బయట అంటే ఇంకా మళ్ళీ వాటర్ వేసి కొట్టేస్తాం కాబట్టి మళ్ళీ పోతుంది. ఇక్కడ ఇంట్లో అయితే వాళ్ళకి సరిగ్గా రాదు. ఇంకా చూసారు కదా మా పెద్ద పాప అలిగింది ఎందుకో. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ చిన్న పాప వెళ్తున్నారు. నువ్వు కూడా వెళ్ళంటే ఇంకా వెళ్తూ ఉంది. ఇంక ఇప్పుడు ముగ్గురు అయితే ఇంకా ఏదో ఇంకా ఇప్పుడు వెళ్ళారు కదండి, ఏవేవో తీసుకొని వచ్చేస్తారు. ఇంక ఇక్కడ నేనైతే బోర్ వాటర్ అయితే పట్టుకుందాం అనేసి బోర్ అయితే వేశాను. కానీ కొద్దిగా అయితే నేను కసు కొట్టేటప్పుడు వేశాను, అంతలోపే వాటర్ అయితే ఆఫ్ అయిపోయాయి. ఇంకా వాటర్ సమ్మర్ కదా, ఎండలకి బోర్లో వాటర్ అయితే ఎక్కువ రావట్లేదు. ఇంకా నేనేం యూజ్ చేయను, కానీ ఈరోజు మినరల్ వాటర్ తక్కువ ఉన్నాయి, ఈరోజు అంతా వచ్చేస్తాయిలే అన్నట్లుగా అయితే చూశాను. మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు చెప్పింటే తీసుకొని వచ్చేవాడు. ఇంకా అలాగా ఇప్పుడైతే ఇంకా ఇవేవో స్నాక్స్ ఉంటాయి కదండి, ఇవి లేస్ అవి ఎందుకు తెచ్చుకుంటారో ఏమో, నేను ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఇంక ఇక్కడ ఇప్పి అవి అయితే తీసుకొని వచ్చేసారు. ఇప్పి ఈ మధ్య కొత్తగా అయితే వచ్చేసింది కదా పైన కవర్ ప్యాకింగ్ అలాగా. ఇంకా బిస్కెట్స్ పాల ప్యాకెట్ ఏదో అది ఐస్ క్రీమ్స్ ఏవో తీసుకొని వచ్చుకున్నారండి. ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఒకసారి అయితే చూడండి ఇవి జ్యూసెస్ కూడా తెచ్చుకున్నారు, నాకంటే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇంక ఇక్కడ హార్లిక్స్ చూడండి ఎలాగ వేసేసిందో మామూలు ఫ్రిడ్జ్లో. అది హార్లిక్స్ పొడి వేసింది, అది తడిచిపోయి అంతా అలాగా ఫ్రిడ్జ్ అంతా ఇలాగ అయిపోయింది. ఇంక ఇప్పుడు పాలు అయితే వేడి పెట్టేసి ఫస్ట్ పాలు బ్రెడ్ తిన్న తర్వాత మళ్ళీ మ్యాగీ ఉంటుంది కదండి, మ్యాగీ ఎంతసేపు అవుతుంది, ఈజీగానే తొందరగా అయిపోతుంది కదా, అప్పుడు మ్యాగీ ప్రిపేర్ చేద్దాం అన్నట్లుగా ఇవన్నీ ఇక్కడ తీసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఒక సైడ్ పాలు వేడి పెట్టేశాను, ఇంకో సైడ్ మ్యాగీ అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఇవి అయ్యేలోపు ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయడం అలాగైతే ఉంటుంది. ఇంక ఇక్కడ మామూలు జ్యూసీగా చేయమన్నారండి, అంటే వాటర్ ఉండాలంట. అందుకనేసి ఎక్కువ వాటర్ అయితే వేసేసాను. నాకు అంత ఇష్టం ఉండదండి మ్యాగీలు ఇవన్నీ, అస్సలు తినను నేను. మా పిల్లల కోసం అనేసి ప్రిపేర్ చేస్తాను, మీరేం తింటారనుకోవచ్చు. ఇంకా నేను ఏదో ఒకటి అయితే తినేస్తాను. అంటే టిఫిన్ ఇది కొద్దిగా తినేసి మళ్ళీ పాలు బ్రెడ్ ఉంటుంది కదండి, అది తినేసి ఇంకా రైస్ ఉంది, పెరుగు ప్యాకెట్ కూడా తెప్పించాను, అది కూడా పెరుగన్నం అయితే కలుపుతాను. ఇంకా ఈ సమ్మర్కి పెరుగన్నం బెస్ట్ కదా. నార్మల్గా ఇంతకుముందు అయితే నార్మల్గా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు నార్మల్గా మార్నింగ్ పెరుగన్నం తినేసి వెళ్ళేవారంట. అంటే నైట్ పాలు అండ్ ఇవి వేసేస్తే మార్నింగ్కి పెరుగన్నం అవుతుంది కదా. అలాగా మనం అలాగా డైలీ కాకుండా 1 వీక్ ఒకసారైనా అలా తింటే ఈ ఎండలకు వేడి అనేది కొంచెం హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. నేనైతే 1 వీక్ ఒకసారి అలా కలుపుతుంటాను పెరుగన్నము. ఇంకా ఇక్కడైతే ఫ్లోర్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. మొన్న ఏం చేశానంటే వాషింగ్ మిషన్ పైపు ఇక్కడ వాష్రూమ్లో వేయడం మర్చిపోయాను. అంటే ఇక్కడ పక్కన హోల్ పెట్టారు కానీ అది మొత్తం ఇలాగా అది బెడ్రూమ్లోకే వచ్చేస్తుంది, నేను చూసుకోలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ డబల్ వర్క్ అయిందండి నాకు. అంటే ఇక్కడ వేసాను అయినా సరే గాలికి ఆ పైప్ అనేది బయటకు అయితే వచ్చేసి అంత వాటర్ అంతా నిండిపోయింది. నాకైతే ఇంకా కోపం అయితే వచ్చేసిందండి. అంటే నార్మల్గా మనము తొందరగా ఏదైనా ఈరోజు తొందరగా అయిపోయిందిలే వర్క్ అన్న రోజు, ఆ రోజు ఇంకెక్కువ అయిపోతుంది. ఈరోజు ఏం పని లేదన్నప్పుడు ఇంకా ఆ రోజు ఏం వర్క్ ఏముండదు, అయిపోయిన రోజే ఇలాగ అయిపోయింది అనేసి ఇంకా కోపం అయితే వచ్చేసింది. ఇంకా అంటే అవ్వదు కదండి, పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ వీడియో షూట్ చేయడం అలాగా ఇంకా అన్నీ చేసేసుకుంటుంటాను. నాకు అనిపిస్తుంది నాకు ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా అలాగ అన్నీ చేయగలుగుతున్నానేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తాను వీడియోస్ అవి. ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించను తీయడం. మళ్ళీ మీరు అంటారు కదా ఇంకా ఇంట్లోనే ఏం తీస్తారు సిస్టర్ డైలీ అదే రొటీన్ అంటుంటారని ఇంకా అంత ఇష్టపడను తీయడానికి. ఒక్కోసారి ఇంకా రేపటికి అంటే వ్లాగ్స్ ఏం లేవు ఇంకా అన్నప్పుడు తీసుకుంటుంటాను. ఇంకా అలాగా ఇప్పుడైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కదండి, ఇంకా వీడియోస్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఫైనల్గా ఫ్లోర్ క్లీన్ చేయడం అయిపోయింది, చూసారు కదా హౌస్ అంతా నీట్గా అయితే ఉంది. కొద్దిసేపటికి మళ్ళీ ఇల్లులా ఉండదండి, ఎందుకంటే ఇక్కడ జ్యూసెస్ తాగేసి టిఫిన్ తినేసి ఇంకా ఏవో ఐస్ క్రీమ్స్ అవి తెచ్చుకున్నారు కదా అవి పడేసి ఇంకా మళ్ళీ నార్మల్గా చేసేస్తారు. ఇంకేముంది వాళ్ళు పడేయడము నేను దుడవడం అదే సరిపోతుంది హాలిడేస్ మొత్తం. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ కోసం అనేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను, టిఫిన్ అయితే పెట్టేశాను అంటే ఇంకా పెట్టలేదు. ఇప్పుడైతే మ్యాగీ అయితే పెట్టేస్తానండి. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే కడిగేశాను. ఇంకా
కడిగేసి మా పిల్లలకైతే ఇప్పుడైతే టిఫిన్ అయితే పెడదామన్నట్లుగా పెట్టేశాను అనుకుంటా, గుర్తు లేదండి. టిఫిను ఇంకా అన్నీ వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసాను, పెట్టేశాను. ఇంకా కొద్దిగా మ్యాగీ ఉంటే ఇందులో అయితే పెట్టేసినట్టున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఇది పెరుగు మళ్ళీ ఎందులో పెట్టానో గుర్తు లేదండి. ఇది తీసి కూడా 1 వీక్ అవుతుందేమో. ఇంక ఇది వచ్చేసి మ్యాగీ అనుకుంటా. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్లోర్ క్లీన్ చేసేసి గిన్నెలు కడిగేసి ఇంకా పూజ కూడా చేసేసాను. మాకు ఇక్కడ మొక్కలు ఎక్కడా లేవు, పూజ కోసము ఊరికే ఇలాగా సింపుల్గా అయితే వేసేసాను. పువ్వులు పెట్టడానికి అస్సలు లేవు. ఇక్కడ మా పిల్లలు అయితే రాసుకుంటున్నారు. ఇంకా బట్టలు కూడా అయ్యాయి. బట్టలు అయితే పైన అయితే ఆరేసి వచ్చేస్తే ఇంకా వర్క్ అయిపోయినట్లే. ఇంకా ఆఫ్టర్నూన్ ఒక్కటి ఇంకా వంట ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది ఆఫ్టర్నూన్ అలాగ బయట కూర్చున్నప్పుడు ఇక్కడ అంటే చూడడానికి బాగుంది అన్నట్లుగా వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను ఇందులోనే. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తీసింది.